హే వాట్సాప్ గైస్ కైసే హో ఎలా ఉన్నారు బై ద వే అందరికి నమస్తే. టైం వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 PM అవుతుందన్నమాట. బై ద వే గైస్ వాళ్ళ కంటెంట్లోకి వెళ్ళే ముందు నేను కొలాబరేషన్ తీసుకొస్తూనే ఉన్నాను మీకు ఎప్పటి నుంచో నా ప్రతి వీడియోలో విచ్ ఇస్ కెసిటా విచ్ ఇస్ స్టూడెంట్ అకామిడేషన్ వెబ్సైట్. మీరు ఎంత తొందరగా ప్లాన్ చేసుకొని అంత తొందరగా మీరు అకామిడేషన్ బుక్ చేసుకుంటే ముందుగా బుక్ చేసుకుంటే మీకు అంత మంచి అకామిడేషన్ అంత అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది అనమాట కెసిటా త్రూ. వీళ్ళకి చాలా అంటే చాలా ఇక్కడ స్టూడెంట్ అకామిడేషన్ ఓవర్ ద యూకే ఉన్నాయి ఇక్కడ కాంటాక్ట్స్. మీరు జస్ట్ కెసిటా త్రూ వెళ్ళి కింద లింక్ మెన్షన్ చేసిన లింక్తో మీరు డిస్క్రిప్షన్లో లింక్తో వెళ్ళి కెసిటా త్రూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీకు అన్ని మంచిగా సజెస్ట్ చేస్తూ మీకు అన్నిట్లో హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా వాళ్ళ త్రూవే తీసుకున్నాను. నేను చెయ్యంది ఎవరికి ఏది సజెస్ట్ చేయను, ఎవరికి ఏది అసలు చెప్పను. బట్ నేను కొలాబరేట్ అయ్యి నేను ప్రమోట్ చేస్తుంది కూడా నాలాగా చాలామంది హ్యాపీగా ఉండాలని మాత్రమే. నేను ఇప్పుడు నా అకామిడేషన్లో చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు నా పాత వీడియో చూస్తే అర్థమైపోతుంది నేను ఎలా ఉన్నాను ఏంటనేది. సో వెయిట్ చేయకుండా మీరు వెళ్ళి మీ అకామిడేషన్ బుక్ చేసుకుంటే త్వరగా మీకు £50 క్యాష్ బ్యాక్ కావాలని నా ఇన్స్టాగ్రామ్లో మీ పేమెంట్ రిసిప్ట్ పెడితే మీకు టక మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇవాళ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. బై ద వే గాయస్, నేను నా లాస్ట్ వీడియోలో రాజ్ అనే సబ్స్క్రైబర్ని కలిశాను. వాటితో కొంచెం టైం స్పెండ్ చేశాను. అంటే నాకు అనిపించింది నేను చేశాను అంతే. నేనేమి పెద్దగా ఏది ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ వీడియో నార్మల్ రికార్డ్ చేసుకున్నాను, అప్లోడ్ చేసుకున్నాను. బట్ దానికి వచ్చిన రెస్పాన్స్కి నేనే షాక్ అయ్యాను. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఇంతమంది స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యారా, నేనే షాక్ అయ్యా. అంటే ఇంతమంది ఫీల్ అయ్యారా ఏమో మరి నాలాగా ఎంతమంది అలా ఉంటారో నాకు తెలీదు. బట్ నాకు అనిపించింది నేను చేశాను అబ్బా, అంతమించి ఏం లేదు. దీని గురించి డ్రాగ్ కూడా చేయాలనుకోలేదు. నాకు స్టూడెంట్స్ ఎవరన్నా సరే ఏదన్నా ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద లింక్ మెన్షన్ చేస్తాను. నాకు అవినంత నాకు కుదిరినంత నేను రెస్పాండ్ అవుతాను, నాకు కుదిరినంత నేను చేస్తాను సాధ్యమైనంత. అది ఏదైనా సరే నా మాటల్లో అవ్వచ్చు, అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. నేను ఇప్పటివరకు వచ్చాను, ఇంకెవరన్నా కొత్తగా వచ్చేవాళ్ళు నా వరకు నేను వచ్చే పొజిషన్ వరకు రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ అంటే పార్ట్ టైం చేస్తున్నాను, ఒక పార్ట్ టైం బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం నాకు కావాల్సినంత ఎంజాయ్ చేస్తున్నా, నేను బతుకుతున్నా హ్యాపీగా, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఇష్యూస్ లేవు. రియాలిటీ అంటే ఇంకొక రియాలిటీ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అది ఎలా ఉందో నాకు కూడా తెలియదు, నేను పట్టించుకోను. నా రియాలిటీ అయితే నేను చూపిస్తున్నాను. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాను. ట్రాన్స్పరెంట్ ఉంటేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారనే మోటివ్తో నేనైతే వ్లాగ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో ఏదైనా సరే ఏమన్నా ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను చూసుకొని రెస్పాండ్ అవుతాను. రెస్పాన్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ రెస్పాన్స్ ఇవ్వడం మాత్రం పక్కా. అందరికీ నేను రిప్లై ఇస్తూనే వచ్చాను ఇప్పటి వరకు. ఇదంతా ఎందుకులే కానీ లెట్స్ బీ పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్ అంతే. ఇవాళ కంటెంట్ ఏంటంటే, లాస్ట్ వీక్ నేను చాలా కష్టపడిపోయాను. నా షిఫ్ట్స్ టైమింగ్స్ కొంచెం అటు ఇటు అయినాయి. బట్ 20 hours పార్ట్ టైం చేసి కాలేజ్కి వెళ్ళి అసలు అసైన్మెంట్లు వగేరాతో బిజీ అయిపోయి చాలా అలసిపోయా. సో ఈ వీక్ కొంచెం నేను రెస్ట్ తీసుకొని ఆఫ్ తీసుకొని కొంచెం స్పేస్ తీసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఫిబ్రవరి 11th నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డేట్ అనమాట. అది ఏంటంటే నా సిస్టర్ మ్యారేజ్ యానివర్సరీ ఇవాళ. సో ఆ రోజు నేను నా ఫ్యామిలీ వాళ్ళతో, నా క్లోజ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటా ఇండియాలో. ఇక్కడ నా వాళ్ళు నాతో లేరు, బట్ యూకేలో ఉన్నాను. నాతో ఉన్నవంతా నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళే నా ఫ్యామిలీ, వాళ్ళే నా ఫ్రెండ్స్ అంతా. సో ఇవాళ నైట్ నా ఫ్లాట్మేట్స్తో బయటకు వెళ్దాం అనుకుంటున్నా. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా, వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఇన్ని రోజులు ఎవరికి చూపించలేదు నేను ఎవరితో ఉంటున్నాను ఏంటి అనేది. బట్ ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. ఇవాళ డే ఎలా వెళ్ళబోతుందో నాకు కూడా తెలీదు. ఇట్స్ గోయింగ్ న్యాచురల్. లెట్స్ గో. ఏం చేద్దామో మీరు కూడా చూస్తారు. బై ద వే ఇవాళ క్లైమేట్ వచ్చేసరికి చూస్తే ఎండ కొడుతుంది. యూకే క్లైమేట్ ఈజ్ ఆల్వేస్ క్రేజీ మ్యాన్. మొన్నే కదరా వర్షం పడింది ఘోరంగా. ఓ మై గాడ్. సో గైస్, ఎప్పుడైనా సరే మనం చూస్ చేసుకునే ఫ్లాట్మేట్ బట్టి ఫ్లాట్మేట్స్ బట్టి మన మూడ్ డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ప్రతిరోజు మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే మన ఫ్లాట్మేట్స్ మనకి తోడుగా ఉంటారనమాట అని నాకు అర్థమైంది. నేను చూస్ చేసుకునే ఫ్లాట్మేట్స్ అలాంటి వాళ్ళు. కట్ చేస్తే నా ఫ్లాట్మేట్స్ ఊరికి వెళ్తున్నారు, ఇండియాకి వెళ్తున్నారు. బేసిక్గా ఇండియాకి వెళ్ళే ముందు మాకు వంట రాదు, కానీ మాకు బాగా వంట చేసి పెట్టి మాకు బాగా వండి పెట్టి పొద్దున్నుంచి రాత్రి వరకు షిఫ్ట్ చేసినా కానీ ఓపిక్గా అమ్మలాగా ఒకడు ఉంటాడు అనమాట ప్రతి ఫ్లాట్స్ ఒకడు. ఈజ్ యోగి అనమాట. ఇంట్రడ్యూసింగ్ యోగి ఇన్ ద బ్లాగ్. ఈ యోగి మీరు చూస్తే ప్రభాస్ సినిమాకి రివ్యూ కూడా ఇచ్చాడు గట్టిగా. బేసిక్గా చికెన్ కోయడం మాకు నేర్పిస్తున్నాడు అనమాట. చికెన్ కమెంట్లో ఎవరు వేసుకోరు. యోగి చాలా మంచోడు. ఇలాంటి మంచోడికి ఇంకొక మంచోడే ఫ్లాట్మేట్ ఉంటాడు. అది నేనైతే కాదు, నేను అస్సలే మంచోని కాదు, కానీ
బట్ మా యోగి ఇవాళ మాకు చికెన్ ఎలా కోయాలో చూపిస్తున్నాడు. యోగి ఇండియాకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి. బ్రేక్ మా సార్థక్ ఇప్పుడు చికెన్ కొత్తాడు, మామూలుగా ఉండదు. అయిపోయింది బాయ్, చికెన్ కూడా ఎట్లా అర్థమైపోయింది. చికెన్ కొట్లో మాకు పార్ట్నర్ తెచ్చారు. అయిపోయింది. అసలు జంతువుల్ని ఎంత హింసిస్తున్నారంటే ఇల్లు కోసి. మళ్ళా వీటిని కూడా కష్టాలు అనుకోకండి. మాస్టర్స్ చేయడానికి వచ్చినాము. మాస్టర్స్ లో వంట కూడా ఒక ప్రోగ్రామ్ అనుకోండి. అది మన బాధ్యత. మన వంట మనమే చేసుకోవాలి కాబట్టి వంట రాకపోతే మనం వంట వేయించడానికి ఇలాంటి ఫ్లాట్మేట్స్ ఉంటారు. అసలు నేర్చుకుందాం, ఎదుగుదాం, అన్ని నేర్చుకుందాం. నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి. ఎక్కడ దొరుకుతుందో అక్కడ పట్టుకొని గుంజు, దొరకని దగ్గర వదిలేసి. అయిపోయింది బ్రో, స్పెసిస్ట్ అయిపోయాం. చికెన్ కోయడం ఎలా అర్థమైపోయింది. సార్థక్ ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాలేదు. చికెన్ కట్ చేయడం చాలా కష్టం అని నన్ను ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. నాకు మైండ్లో తిరగతా ఉంది, ఒకసారి చెప్పవా ప్లీజ్. చికెన్ కట్ చేయడమే టాస్క్ అయితే లైఫ్ పెద్ద టాస్క్ బ్రో. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇది నేను అర్జెంటుగా నా వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకోవాలి. చికెన్ చేయడం కష్టం కాదు, లైఫ్ పెద్ద టాస్క్ అంట. సూపర్. దానికి నీ రెస్పాన్స్ ఏంటి? ఈయన మాత్రం ముఖం చూపాడు. ఏమన్నా జిమ్కి వెళ్ళి బాయ్ అంటాడు. ఆడెన్ బ్రో పులి పిల్లని తీసుకొచ్చాడు. జూమ్ చేసుకుంటే మా యోగి కటింగ్ చేయించుకొని వచ్చాడు. కటింగ్ బాగుంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. బాబా బాబా కటింగ్ చూడండి, ఆ ఫేడ్ చూడండి, అసలు ఆ స్మార్ట్ కి ఆ ఫేస్ కి అసలు అరే చాలా బాగున్నాయి. సో మన వాళ్ళందరూ సిద్ధమైపోయారు అనమాట నైట్ డిన్నర్ కి. ఎందుకంటే మన వాళ్ళు ఇండియా వెళ్తున్నారు. బేసిక్గా మన యోగి మెయిన్గా ఇండియా వెళ్తున్నాడు. సో ఇవాళ మేము డిన్నర్కి వెళ్ళబోతున్నాం అనమాట. అప్పుడప్పుడు బయటకు వచ్చి కాస్త ఫ్లాట్మేట్స్తో బయటకు వస్తే ఆ స్ట్రెస్ రిలీఫ్, ఆ ఎంజాయ్మెంట్, ఆ ఇండియా ఫీల్స్ కాస్త మన ఫ్లాట్మేట్ బ్యూటీ. బయట బ్యూటీయా? బ్యూటీ ఎందుకు ఇచ్చింది ఇప్పుడు? మాది చాలా సాంప్రదాయమైన ఛానల్, ఇవన్నీ మేము చెప్పం బ్యూటీల గురించి. ఓకే, మా అమ్మతో అంటది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా ఫ్లాట్మేట్సే నా ఫ్రెండ్స్, నా ఫ్లాట్మేట్సే నా ఫ్యామిలీ. ఎందుకంటే వీఆర్ ఇన్ యూకే. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఫ్లాట్మేట్స్ లైక్ అ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే ఇన్ యూకే. అదొక్కటే చెప్తాను నేను. మరి ఇంకెక్కువ చెప్పామనుకో అందరికీ ఈడేంట్రా సజెషన్స్ ఇస్తున్నాడు అనుకుంటారు. సో నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అబ్బా, నా ఫ్లాట్మేట్స్ నాకు ఉన్నందుకు, బేసిక్గా యోగి నా లైఫ్లో ఉన్నందుకు. అరే సరే బాయ్, ఐ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ యోగి. అరే అదేంటి అసలు? అది చివరిన ఒక ఆయన ఉన్నాడు చూడు, అసలు ఏ సాహసం చేసి అసలు చూడు, ఒక స్వెటర్ లేదు, ఏం లేదు, జాకెట్ లేదు. ఇక్కడ పుట్టు 5 degrees, బయట 5 degrees ఏమనంటే ఐరన్ బాడీ అంటాడు. నువ్వు యూకేలో పుట్టుంటారు బాయ్, అసలు అనవసరంగా ఇండియాలో పుట్టేశారు. వెదర్ తట్టుకోవడానికి అసలు మా వల్ల కావట్లేదు. అవసరం లేదు, స్పెషలైజేషన్ అక్కర్లేదు. జస్ట్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది అనుకో, నీకు ఇక్కడికి అప్లై చేసినావు అనుకో, ఇక్కడ నీకు మాస్టర్స్ అప్లికేషన్తో పాటు జాబ్ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. చాలా రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఉంది కదా, సేమ్ డెంటల్ అట్లా అప్లై చేసుకుంది, మాంచెస్టర్లో వచ్చింది. ఫ్యూచర్ వాళ్ళకి కొంచెం ప్రామిసింగ్ ఉంటుంది రా మనకంటే. ఎవరికి? డాక్టర్లకి, ఈ మెడికల్ వాళ్ళకి బాయ్ ఫ్యూచర్ కొంచెం ప్రామిసింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉందంట. కొంచెం డిమాండ్ ఉంది. మనకు పోలిస్తే మనం జాబ్లోకి ఎన్ని తనలాటలు పడాలి, ఒక 6 నెలలు మినిమం రిజెక్షన్లు వస్తాయి మనకి. వాళ్ళకి అట్లా రావు, ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ ఉంది. అరే ఇది రా, ఇది ఇంపార్టెంట్. ఉంటుంది కదరా, అంటే అప్పుడే కొత్తగా వచ్చినారా, జూన్లోనో మేలోనో దెబ్బ తగిలింది. అది ఒక రకమైన బాధ. ఏంద్రా అంటే అభిషేక్ గారు కూడా బాధపడ్డాడు. ఏమని? నేను అది దెబ్బ తగిలింది కానీ రాలేకపోతుండే, ఎందుకు? షిఫ్ట్ వల్ల కనీసం అన్న పక్కన వచ్చి ఉండలేకపోతుంది. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే. సెకండ్ ఇది ఇంటెస్టైన్ పెయిన్,
అది వచ్చినప్పుడు అది కూడా ఇదేరా. ఆ రోజే ఇదే ఇంకా 2 hours బ్యాండేజ్ కోసం, దానికి 4 hours పోయి 4 hours లా. ఆడ ఏమన్నాడు తెలుసారా, ఫస్ట్ ఫోన్ చేసి ఏంది జీపీకి ఫోన్ చేయమన్నాడు. ఫోన్ చేసినాను జీపీకి ఫోన్ చేసి ఇట్లా కడుపులో గత 7-8 రోజులుగా పెయిన్ అవుతుందండి, చాలా తీసుకోలేకపోతున్నాను నేను అని చెప్పిన. చెప్తే ఏమన్నాడు, పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఏమైనా ట్రై చేసిరా? అవి ఎందుకు ట్రై చేస్తారా? చేయలేదు అన్న. నేను చేయలేదు అన్న. సిమ్టమ్స్ ఎట్లున్నాయని అడిగిండు. సిమ్టమ్స్ చెప్పినా రాగో ఇట్లా నొప్పి వస్తుంది, ఇట్లా సంగతి, ఇది తిన్నప్పుడు నొప్పి వస్తుంది అంటే అప్పుడు అన్నాడు జీపీ అపాయింట్మెంట్ తీసుకోవాలి మీరు అన్నాడు. మరి మీరే కదా జీపీ ఇప్పియండి అపాయింట్మెంట్ అన్న. లేదు, అపాయింట్మెంట్ కోసం 7:30 to 8:30 in the morning ఫోన్ చేస్తేనే ఇస్తాం మేము అపాయింట్మెంట్స్ అన్న. మరి నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తినవరా ఇప్పుడు అన్న అని అంటే, జస్ట్ ఇదంటే ఫోన్ కన్సల్టేషన్ అంట. ఫోన్లో ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఇస్తారంట. ఇక నేను మళ్ళీ నెక్స్ట్ డే 7:30కి అలారం పెట్టుకొని లేచి అప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. అపాయింట్మెంట్ దొరికింది అప్పుడు నీకు? దొరికింది బాయ్. నెక్స్ట్ డే 7:30 to 8:30 ఫోన్ చేసిన, 45 minutes అది మ్యూజిక్ వస్తుంది బాయ్. నేను ఇక ఇట్లా నిద్రపోకుండా ఇట్లా పెట్టుకొని నిద్రపోతున్నా, ఇట్లా పెట్టుకొని నిద్ర లేదు కదా బాయ్. రాత్రి అంతా కడుపు నొప్పుతో నిద్ర పడకపోతుండే, పొద్దున్న నిద్ర వస్తుండే. ఇక పట్టు పెట్టుకొని ఇట్లా పండుకుంటే అది కాదు హలో అనగానే ఇమీడియట్గా ఐ నీడ్ అన్ అపాయింట్మెంట్, ఇట్లా సంగతి నిన్న మాట్లాడినా అని చెప్తే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చింది. జీపీకి రమ్మన్నది. అప్పుడు ఫస్ట్ టైం జీపీ చూసిన. జీపీకి పోయినా, జీపీకి పోతే ఆడిదాకా రమ్మన్నారు. ఆడికి పోయిన తర్వాత నిన్ను అసెస్ చేయాలంటే ఒక బెడ్ కావాలి. ఆ బెడ్ కరెంట్లీ ఖాళీగా లేవు. ఎమర్జెన్సీ ఏమంటారు, కన్సల్టేషన్. ఇప్పుడు హాస్పిటల్ ఎమర్జెన్సీ కాదు, కన్సల్టేషన్ ఎమర్జెన్సీ ఒకటి ఉంటుంది. ఏది ఉంటుంది అంటే గోల్డ్ స్ట్రీట్ దాటి లోపల పోవాలి. అక్కడికి వెళ్ళండి అన్నారు. మరి అపాయింట్మెంట్ ఇచ్చినావు కదా అంటే, అపాయింట్మెంట్ 8 పని చేస్తారు ఆల్ ఓవర్ లివర్పూల్, 8 తీసుకుంటాం అని చెప్పి ఆడదాకా మళ్ళీ నడుచుకుంటాం. సో గైస్ చూసారు కదా నా ఫ్లాట్ మేట్స్ కైనా ఎక్స్పీరియన్స్ జీపీ సర్వీస్తో. నేను కెమెరా పెట్టట్టు కూడా తెలియదు అసలు మా వాడికి. చెప్తానే ఉన్నాడు బ్రో, చాలా ఇంటెన్స్గా చెప్పావు బ్రో. నిజంగా చెప్తున్నా అంటే, కానీ ఎక్కడన్నా బూతులు మాట్లాడతావు అంటే ఒక్క దగ్గర బూతులు మాట్లాడదు తెలుసా నువ్వు. బంగారం బ్రో మా ఫ్లాట్ మేట్స్ అసలు. బస్ ఎక్కేసాం, డైరెక్ట్ లొకేషన్ దగ్గర కలుద్దాం. అసలు చూడ అసలు ఒక్కొక్కరు ఆటగాళ్ళు, అందరు ఆటగాళ్ళు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు అసలు. మధ్యలో మా అందగాడు రెస్టారెంట్ ఇవాళ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం, దూసుకి వెళ్ళిపోతున్నాం. యుద్ధానికి సిద్ధం మా ఆటగాళ్ళు అందరూ. పిచ్చెక్కిస్తాం. అసలు చెక్అవుట్ ద అంబియన్స్ చాలా బాగుంది అసలు. ఇక్కడ విజిట్ చేయాలి మన ఇండియన్ రెస్టారెంట్ అంట లివర్పూల్లో. చూద్దాం మెనూ చూద్దాం ఫస్ట్ అయితే. బాబో ఇక్కడ లిక్కర్ కూడా ఉంది. అసలు లిక్కర్ కాదు అసలు మన తాగం కాబట్టి ఇది అంత లైట్. నైస్, చాలా బాగుంది. ఇక్కడ ప్రైజెస్ కూడా బాగున్నాయి. మనం తిన్న తర్వాత బిల్ ఏంటో చెప్తాం. తొందరగా ఆర్డర్ పెడితే నాకు ఆకలి 10 o'clock లోపు క్లోజ్ అండి. బాబోయ్ దోశలు కూడా ఉన్నాయి బాబోయ్. Get in one chicken lollipop. Chicken lollipop get 3 pieces. 3 pieces. Okay. So we'll have one chicken lollipop. And one prawn chittinad. ఏదైనా మా యోగి చేతుల మీదే ఫస్ట్ జరగాలి మాకు. యోగి చేయడానికి టేస్ట్ మారిపోతుంది అంతే. అది అందులో ఉండే మమత, అందులో ఉండే ప్రేమ, అందులో ఉండే ఆప్యాయత అసలు వేరబ్బా. అసలు ఐటమ్స్ వచ్చేసాయి మా ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. అసలు ఒక్కో ఐటమ్ పేరు ఏంటో కూడా నాకు గుర్తులేదు. యాక్చువల్లీ ఆకలి మీద ఉన్నాం. దీని పేరేంటి? చికెన్ లాలీపాప్. ఇది నాన్ వెజ్ ప్లాటర్. ఇది ప్రాన్స్ చిట్టినాడు. ప్రాన్స్ చిట్టినాడు. ఓకే, అది సేమ్ చికెన్ లాలీపాప్. ఐటమ్స్ వచ్చాయి. ఇంకా ఐటమ్స్ వచ్చాయి కాబట్టి యుద్ధం స్టార్ట్ చేసేద్దాం. ఆటలు కలిసి సిద్ధం. లెట్స్ బిగిన్. అయితే ఇది కొంచెం టేస్ట్ చేసి చూపిద్దాం ఏంటనేది. రే తినండ్రా అంటే వీళ్ళకి స్నాప్చాట్లో స్నాప్లు ఎక్కువైపోయినాయి. అసలు మ్యాండేటరీ ఇక్కడ.
మా చింటి చూడు అసలు స్టార్ట్ చేశాడు బ్యాటిల్. నిమ్మకాయ పిండుకొని అలా పైన పైన పెట్టేసుకొని గ్రీన్ చట్నీ ఇంపార్టెంట్ బాయ్. గ్రీన్ చట్నీ వేసేసుకొని అది నువ్వు పొయ్యి పెయింట్ పోసినట్టు పోయి మొత్తం అలా కోసి నోట్లో పెట్టుకొని తింటా ఉంటే ఉంటుంది. ఆకులు కూడా తినండి ఫ్రెండ్స్. ఆకులు కూడా తినండి, వీడు ఆకులు తింటాడు ఎక్కువ. కొట్టు తీ గతి. చేర్స్. పొరోటా ఫ్రై బాగుంది. సరదాగా చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇది కూడా కుమ్మేద్దాం. ప్లీజ్ చెప్పు ఒకసారి. ప్రతి ఫ్లాట్లో కూడా ఉంటాడు ఇలాంటి కొటేషన్లు చెప్పేటాడు. చెప్పు ఒకసారి చెప్పు ప్లీజ్ నా కోసం. మంచిగా తినండి, హ్యాపీగా. ఏమైనా యోగి తిన్న తర్వాత స్వీట్ వేస్తే ఆ మీల్కి కంప్లీట్నెస్ వస్తుందని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పారు. నువ్వేనా పెద్ద మనిషి? ఆయన ఎవరో నాకు కూడా తెలియదు. పడేసాడు బ్రో. మోస్ట్ రికమెండెడ్ రెస్టారెంట్ బ్రో లివర్పూల్లో అక్షయ రెస్టారెంట్. పిచ్చెక్కిచ్చాడు. ఇది అక్షయనేనా? మూమెంట్ ఆఫ్ ది ట్రూత్. గుండె పగిలే సమయం ఆసన్నమైంది. అసలు ఎంత అయిందో మనం చూద్దాం. ఓకే, తిప్పేస్తున్నాం. ఓకే, 132 pounds బ్రో. బాగా చేశారు, బాగా అయింది. నైస్. ఏంటంటే అంతా మీ పర్ఫార్మెన్స్ అయింది. మీరు ఎట్లా నేర్చుకుని టెంపరీ స్టాఫ్గా వచ్చి లోపల రావడమే ఏదో ఒకటి వేసుకుని లోపల వచ్చేసారు. బట్ ఏంటంటే అందరం ఇతను సబ్వేలో చేస్తాడు, నేను సెక్యూరిటీ చేస్తా, అతను జారాడా చేస్తాడు. మా వాడు ఇంకా ఇతను ఒకడు అంటే చేశాడు మెక్యులిస్లో, అది ఇంకా మధ్యలో మానేసిండు. హెక్టిక్ ఉంటుంది, చాలా హెక్టిక్ ఉంటుంది. సో వాళ్ళకే స్టాఫింగ్, అది టెంపరీ స్టాఫింగ్ ఉంది యాక్చువల్లీ. సో అది కాంట్రాక్ట్ అయిపోయింది, ఇక ఆపేసింది. మనలో ఉన్నారు మేనేజర్. సో వచ్చినప్పుడు ఆయననే ఎప్పుడు పెద్ద హెడ్ ఉంటుండే. మేము ఎలా చేసుకోవాలి అక్కడ, అదే వస్తే చెప్తారు వాళ్ళు. ఓకే, చూసాం. మీరు జనరల్ మేనేజర్? ఆపరేషనల్ మేనేజర్. ఓకే. మొత్తం జనరల్ అన్నీ చూసుకుంటారు. ఇంతకుముందు ఫాలో చేస్తారు లాస్ట్ 6 months నుంచి బ్యాక్ ఎండ్ వర్క్లు అవి చూసుకుంటారు. అయిపోయింది తీసేసి. ఓన్లీ మీకు ఫేవర్ అవుతుంది. బాయ్ది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇందాకే చిన్న బ్లాగ్ చేసినాము. తిన్నాం, ఓకే బాగానే ఉంది. బిల్లు కట్టా బాగానే ఉంది. అసలు ఎందుకు పార్టీ ఏం అడగరేంటి కదా అసలు మీరు? నేను అడిగింది అదే కదా బ్రో. మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కదా ఇవాళ. యాక్చువల్ నా ఫ్రెండ్స్తో ఉండాలి, నా ఫ్యామిలీతో ఉండాలి. మీతో ఉన్నాను, నాకు మీరే ఉన్నారు ఇక్కడ. సో అందుకే మీతో సెలబ్రేట్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ ద పార్టీ. హ్యాపీ యానివర్సరీ టు మై సిస్టర్ అండ్ మై బావ. సో గైస్, ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు. నా ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. చాలా బాగా స్పెండ్ చేశాను, అంతకన్నా ఏం చెప్పదలుచుకోలేదు. బై ద వే గైస్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి అబ్బా. కంపల్సరీ చేస్తారు. నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ప్లీజ్ చెక్అవుట్ దిస్ అక్షయ రెస్టారెంట్, చాలా బాగుంది. మస్తుగానం ఎంజాయ్ చేసిన, మస్తుగానం బిల్లులు కూడా కట్టుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, బాయ్.